యాక్షన్. మళ్ళీ మనం కాన్షియస్ చేస్తున్నారండి లేదు కెమెరాలో చూస్తారా? మీరు ఎప్పుడు కాన్షియస్ చేస్తారు యాక్షన్ అన్నప్పుడు? దిస్ ఇస్ నౌ ఇట్స్ నైస్. చాలా అరుదైన, అంటే ఇక్కడ మనుషుల కంటే కూడా, అంటే నేను అనేది ఒక రాణా గారు కావచ్చు, లేకపోతే సుమంత్ గారు కావచ్చు, ప్రణీత కావచ్చు, లేకపోతే దగ్గుపాటి రాఘాజా గారు కావచ్చు, ఇక్కడ కళ్యాణం కావచ్చు, ఇక్కడ మనం కాదు కూర్చుంది. ఇది చాలా అరుదైన ఒక వింతైన అనుభవం. ఇలా ప్రతి ఒక్కరు, మీరు దర్శకుడు ప్లస్ ఆర్టిస్టు, మిమ్మల్ని ఆ మహానటి సినిమాలో వాళ్ళు మిమ్మల్ని కేవీ రెడ్డి గారిగా ముద్రిస్తారు. ఇక ఎవరు కేవీ రెడ్డి గారి ఆటో బయోపిక్ తీసిన ఆయన మీద మీతో అంటే నేను చెప్పేది బయోపిక్స్ ఆర్ నాట్ జస్ట్, ఇట్ ఈస్ about like many great people die like my father, like Naishar Rao or like Ramanaidu garu Mughal, or my brother, my beloved brother Hari Krishna garu, but they are still with us, sweet in memories, as they were in flesh and blood, lovingly and beloved forever. Few people they make history, and history, that is what teaches us, sir. ఇప్పుడు మేము ఈరోజు ఇక్కడ కూర్చున్నామంటే రామారావు గారు చెప్పిన హిస్టరీ వల్లే మేము ఇక్కడ ఉన్నాం సార్. అంటే ఇది మా కల్చర్, తెలుగు అనేది మా భాష, అది మేము నేర్చుకున్నది రామారావు గారి సినిమాలు చూసి. సో ఎన్నోసార్లు మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు, దాని వీర సూరకర్ణ నాతో కూడా చెప్పించారు యారి విత్ రాణాలో. వి ఆల్ ఆర్ హియర్ టు మేక్ హిస్టరీ అండ్ బట్ నాట్ టు రిపీట్ ఇట్. దిట్స్ వెరీ కాంట్రవర్షియల్. చాలామందికి అర్థం కాదు ఏంటంటే నేను చెప్పేది, హిస్టరీ అన్నది మనం అనుసరించేది కాదు, ఇట్స్ నాట్ అనుకరించేది కాదు, అనుసరించేది కాదు. హిస్టరీ ఇట్ ఎవాల్వ్స్, లైక్ ఈ ప్రపంచం ఎలా ఇవాల్వ్ అయింది, ఈ ప్రపంచం, ఈ పంచభూతాలు, లేకపోతే అష్టదిక్కులు, ఈ అడిషడ్ వర్గాలు, ఇవన్నీ ఎలాగో హిస్టరీ అనేది కూడా కొంతమందికే అది దక్కుతుంది. అటువంటి అరుదైన వాళ్ళు, ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పిన పేర్లన్నీ, అటువంటి చారిత్రాత్మకమైన ఒక మంచి చిత్రానికి సంబంధించి మన యొక్క అభిప్రాయాలు, మనం ఎంత లోతుల్లోకి, ఇప్పుడు నేను చెప్పాను, యాక్టింగ్ ఈజ్ నాట్ జస్ట్ crying, shouting or giving a satisfying laugh. Acting is something you are going into other spirits whose experiences you haven't experienced. So we know the trauma. మనకు తెలుసు మనం ఎంత బరువు కంటే కూడా, అంటే చాలామంది నన్ను అడిగారు, ఏమండి మీరు చేసిన అతి కష్టమైన పాత్ర ఏదండి ఇంతవరకు అన్నారు. కష్టమైన అనొద్దు, ఈజీ అయింది అడగండి అన్నాను. చెప్పండి ఈజీ అయింది ఏది మీరు ఇంతవరకు చేసిన పాత్ర అంటే ఎన్టీఆర్ అన్నా నేను. That was the easiest role I could do, because not only being his son, but he being my, చాలాసార్లు ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది, he being my guru and my mentor and my God. NTR is my God. So it was very easy and for me to do that role, and I could say more could penetrate, or he possessed me. No, but for this film, Baba, I would feel taking the production into your hands is the most difficult part, because it is you're dealing with a person who has created history, who has brought Telugu to life. అంటే తెలుగుతనాన్ని అందరికీ చాటి చెప్పిన ఒక గొప్ప వ్యక్తి యొక్క హిస్టరీని మీరు తీస్తున్నప్పుడు బాధ్యత, అది ఎవరు పడితే వాళ్ళు తీయకూడదు. సో దట్ ఈస్ ఆల్సో అనదర్ వెరీ బిగ్ థింగ్ దట్ యూ హావ్ టేకెన్ అప్. యాక్చువల్లీ ఐ వుడ్ పర్సనలీ ఫీల్ దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్. ఐ వుడ్ నాట్ యాక్సెప్ట్ దిస్ విత్ ఎనీ అదర్ హ్యాండ్స్. నేను నా పర్సనల్గా ఐ వుడ్ ఫీల్ ఇట్ ఈస్ యూ హూ హెస్ టేకెన్ ఇట్, దట్స్ వై ఇట్ హస్ got this, and then నేను personally feel అవుతాను. And we all are blessed. Yeah, we're all blessed to be part of it. Is we're all blessed. Because I told you, no, it's not, it's a very అరుదైన కలయిక ఇది. అంటే మనం కాదు, మనం రోజు కలుసుకుంటాం, ఇక్కడ పాత్రలు కలిసి కూర్చుని మాట్లాడుకుంటున్నాయి. వాళ్ళు మన పడ్డ మెంటల్ యాగనీ ఏంటి, మన పడ్డ అంతర్మథనం, ఫిజికలీ అండ్ మెంటలీ, వాట్ ఆల్ వి అండర్వెంట్. ఇట్ ఈస్ we don't feel that we have worked, but we lived. ఇందాక మీరు మేకప్ రూమ్లో కూర్చున్నప్పుడు అన్నారు సార్, చాలామంది మిమ్మల్ని అడిగేవారు, మీరు నాన్నగారు వేసే పాత్ర ఏదైనా వేస్తారా, ఏది చేయాలని ఇష్టం ఉంది అని అడిగారు. కానీ ఈసారి మీరు ఆయన వేసిన పాత్ర అన్నీ వేసి ఆయన పాత్రనే వేశారు. సో ఐ థింక్ మీరు ఇందాక అన్నారు దిస్ ఇస్ డెస్టినీ అని. టెల్ మీ సార్, మీకు ఈ షూటింగ్ స్టార్ట్ చేసిన రోజు నుంచి, ఆయన గెటప్, ఆయన క్యారెక్టర్లోకి వెళ్ళినప్పటి నుంచి, టెల్ us your first experience into that, sir. అంటే కరెక్ట్గా నేను కూడా సంవత్సరంన్నర పైనే నిమ్మకూరు మా ఊరు వెళ్ళాం. అప్పుడు మా లోకేష్ అల్లుడు ఊరు దత్త తీసుకున్నాడు, దాన్ని ప్రైమరీ పిహెచ్సి, ప్రైమరీ హెల్త్ సెంటర్, దాన్ని అప్గ్రేడ్ చేశారు, 6 బెడెడ్ నుంచి అప్గ్రేడ్ చేస్తే దానికి వెళ్ళాను. నేను చెప్తాను ఎందుకు వచ్చిందో నోటి నుంచి నాకు తెలీదు.
నేను రామారావు గారి బయోపిక్ చేద్దాం అనుకుంటున్నాను అన్నాను నాకు నిమ్మకూరులో. ఫస్ట్ చెప్పాలంటే మన విష్ణు బ్రీ హీ అప్రోచ్ మీ అండ్ ఈ సైడ్ ఈ వాంటెడ్ టు మేక్ ఏ ఫిల్మ్ ఆన్ ఎన్టీఆర్ అంటే ఓకే ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు అస్. సరే అలాగే చేద్దాం. ఇప్పుడు ఎప్పుడు జరిగింది మీకు గుర్తుందా? ఎప్పుడు ఈ థాట్ ఫస్ట్ ఎప్పుడు జరిగింది? అంటే నిమ్మకూరు నుంచి వచ్చిందండి, నా నోటి నుంచి అతనితో కూడా చేద్దాంలే మంచి ఐడియానే అన్నాను అంతవరకే. కానీ ఫస్ట్ నా నోటి నుంచి వచ్చింది అంటాం కదా, ఒక స్థల మహిమ అంటాం, క్షేత్ర మహిమ అంటాం. అట్లా నిమ్మకూరులో గడుగు పెట్టాను. నా నోటి నుంచి మొట్టమొదటిసారి అనుకోకుండా, నా ముందు అనుకోలేదు కూడా నేను అనౌన్స్ చేద్దామని, అక్కడి నుంచి నా నోటి నుంచి అది రావడం. సో అంతా కాకతాళీయంగా యాదృచ్ఛికంగా జరిగింది సినిమా అంతా. అంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఇప్పుడు చెప్తున్నాను, యాజ్ ఎ ప్రొడ్యూసర్ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్లో రాణా గారు, అలాగే త్రివిక్రమారావు గారి క్యారెక్టర్, మీరు దగ్గుబాటి రాజా గారు, అంటే అన్నయ్య హరికృష్ణ అనే క్యారెక్టర్లో కళ్యాణ్ బాబు, ఇటు నాగేశ్వరరావు గారి క్యారెక్టర్లో ఇక్కడ సుమంత్ గారు, అండ్ కృష్ణకుమార్ గారి క్యారెక్టర్లో ప్రణీత్ గారు, కేవీ రెడ్డి గారి క్యారెక్టర్లో మన డైరెక్టర్ కృష్ణ గారు, వీళ్ళంతా అసలు అంటే ఆయన చేస్తున్నారు. సరే మనమంతా అసలు ఎలా కలిసామంటే ఇట్ ఇస్ ఐ బిలీవ్ సమ్ కాస్మిక్ పవర్ అంటాం. ఇట్ ఇస్ జస్ట్ ఇట్ హ్యాస్ టు హ్యాపెన్. అండ్ యూ అసలు ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ 20 years plus మనమే చేసాం లాస్ట్ శ్రీకృష్ణార్జున యుద్ధం, లాస్ట్ ఫిల్మ్ కూడా బాలకృష్ణ గారితోనే శ్రీకృష్ణార్జున విజయం. నేను అర్జునుడు, ఆయన కర్ణుడు. So I thought that was last. ఎప్పుడండి? That was in 1996 or something. 95 ఇంకా ముందేనండి. Almost 90. So దాని తర్వాత కాలేజీలో ఉన్నప్పుడు, ఇంటర్మీడియట్ అయిపోయి కాలేజీలో ఉన్నప్పుడు. That will reveal so many things. No, we'll leave it that. సో హౌ ఇస్ ఇట్ అంటే మీకు యూ నో దిస్ లైఫ్ టైమ్, అంటే యూ బిన్ త్రూ దీస్ స్టోరీస్. అంటే ఎన్టీ రామారావు గారి టైంలో యూ బిన్ అరౌండ్, యూ బిన్ అన్ యాక్టర్. మీకు రీక్రియేటింగ్ దట్ ఇన్ సినిమా, హౌ డిడ్ దట్ ఫీల్ అండి? I feel it's divine. I think that's it. I cannot tell any words for that. It's really out of the blue, and I had to just take my flight to tell I'm not going to do any. I was trying my నేను చేయకూడదు, ఎట్లా చెప్పొద్దాం మంచిగా అని నేను ఆలోచిస్తూ ఉన్నాను. బట్ కృష్ణ గారు ఇచ్చిన హోప్, ఫస్ట్ పిలిచారు బాలకృష్ణ గారు, ఎట్లా ఆయనకి చెప్పలేనని కృష్ణ గారికి బాంబే ఫోన్ చేసి ఏదో ఒకటి చెప్దాం అని I was trying my best to get out of it. But Krishna garu gave so much of confidence on that one phone call over there. Then I thought, okay, ఇది చేస్తే బాగుంటుంది. I don't know why. That's it. Fantastic. I never looked back at after that. Fantastic. And I feel it's really great. I'm lucky to ఈ సినిమాలో చేయటం. నేను చాలా థ్యాంక్ యూ. అన్నిటికన్నా ముందు ఇంకోటి చెప్పాలి. అసలు కృష్ణ గారు సినిమాకి డైరెక్టర్గా అసలు ఎలా స్టార్ట్ అయింది జర్నీ ఇట్ సెల్ఫ్ వాజ్ సంథింగ్. దానికి నాకు లాజిక్ ఉంది. ఇది ఒక గౌతమిపుత్ర శాతకర్ణి ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ వీఆర్ నాట్ లైక్ మేకర్స్ ఆఫ్ హిస్టరీ అంటారు. వీఆర్ నాట్ మేకర్స్ ఆఫ్ హిస్టరీ బట్ వీఆర్ మేడ్ ఆఫ్ హిస్టరీ అంటారు. మార్టిన్ లూథర్ జూనియర్ హీ సెడ్ వీఆర్ నాట్ మేకర్స్ ఆఫ్ హిస్టరీ బట్ వీఆర్ మేడ్ అవుట్ ఆఫ్ హిస్టరీ. దాన్ని తలదన్నే విధంగా తెలుగు వాళ్ళు, తెలుగు జాతి ఎప్పుడు దేశం రుణపడే ఉండాలి ఎన్టీ రామారావు గారికి అని ప్రపంచం అంతా కూడా వాట్ ఈస్ సెడ్ ఈ టోటల్లీ రివర్స్డ్ ఇట్. ఇట్ ఈస్ ఫస్ట్ విత్ గౌతమిపుత్ర శాతకర్ణి. దే డిడ్ంట్ క్రియేట్ హిస్టరీ లైక్ దే క్రియేటెడ్ హిస్టరీ బట్ దే డిడ్ంట్ కమ్ అవుట్ ఆఫ్ హిస్టరీ. వాళ్ళు చరిత్ర నుంచి పుట్టలేదు, వాళ్ళు చరిత్ర సృష్టించారు. వాళ్ళు చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోవడానికి రామారావు గారు ఒక గౌతమిపుత్ర శాతకర్ణి, ఒక ఎన్టీ రామారావు. అది రెండు ఆయనకి డైరెక్షన్లో చేయడం అనేది. అండ్ ఇట్ జస్ట్ హ్యాపెండ్ ఇన్ 2 minutes. ఆయన వచ్చారు, అలా చూశాను నన్ను. దాన్ని సార్ బాలా ఐఎమ్ డైరెక్టింగ్ యువర్ ఫిలిం. ఐ సెడ్ యా యు ఆర్ మై డైరెక్టర్, షేక్ హ్యాండ్, ఫినిష్, ప్యాకప్. నేను మార్నింగ్ ఫ్లైట్కి వచ్చేసాను, అనౌన్స్ చేస్తాను, అయిపోయింది. ఇది ఏమంటారండి డెస్టినీ కాకపోతే ఏంటి? లాంగ్ బ్యాక్ అండి విష్ణు చెప్పారండి. విష్ణు గౌతమిపుత్ర శాతకర్ణి అయిపోయినమ్మంటే మనకి చెప్పిన విష్ణు ఒకసారి ఇలా చేద్దాం అనుకుంటున్నాను బేసికల్లీ ఇలా అన్నప్పుడు వెరీ ఎక్సైటింగ్ బేసికల్లీ. బట్ రామారావు కానీ అందరూ చూశారు, నాకు దొరికితే బాగుంటుంది, నాకు దొరికితే బాగుంటుందని అందరూ. ఈ ఆపర్చునిటీ నాకు రావటం బికాజ్ మై ఒకటే చెప్తా కృష్ణ, శాతకర్ణి, నందమూరి తారక ఎన్టీఆర్ అంతే చెప్పా కదా. మేడ్ అవుట్ ఆఫ్ హిస్టరీ అంటారు. నో, దే ఆర్ ద పర్సన్స్ హూ డిడ్ంట్ దే కమ్ అవుట్ ఆఫ్ హిస్టరీ. బాలా సార్ నాకు అర్థమైంది ఏంటంటే అండి, నేను అసలు మీతో గౌతమిపుత్ర శాతకర్ణి మీ దగ్గర ఎట్లా అప్రోచ్ అయ్యానంటే ఆయన పెద్ద నన్ను టెస్ట్ చేశాడు. రే నువ్వు నా సినిమా చేయడానికి నీకుందా అర్హతుందా, నెక్స్ట్ నువ్వు మా అబ్బాయి కలిసి సినిమా చేయాలి వెళ్ళని చెప్పి నన్ను ఆయన దగ్గర పంపించారు.
But actually, I won't tell you this film is only a biopic of NTR. It is a film, a message. That is what we, Mahatma Gandhi cinema తీసేప్పుడు చాలా గొడవలు జరిగినాయి. It is not that Richard Attenborough ఏమన్నాడు? It is not the life history of Gandhi I am taking. It is the essence of his life I am showing. ఎవడొచ్చాడు, ఎవడు పోయాడు, ఎవడు కనపడలేదు అట్లా తీసుకుంటూ పోతే రామారావుది 5-6 ఎపిసోడ్లు పాటలు తీయాలి మేము. I can say it is a biopic of ANR, నాగేశ్వరరావు గారు బాబాయ్. I can say, ఈక్వల్ రోల్స్. దాంట్లో సీను బా అంతే, సినిమా చూసి ఆనందించాను అంతే. ద ఫ్రెండ్షిప్ దే షేర్, సమజీవులు. తాగితే నీతో తాగుతాను, లేకపోతే నేను ఒక్కడే తాగుతాను. దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ఎన్టీఆర్ అండ్ ద రిలేషన్షిప్, ద టూ పిల్లర్స్ ఆఫ్ ద ఇండస్ట్రీ, వన్ ఏఎన్ఆర్ అండ్ వన్ ఎన్టీఆర్. సుమంతన, నీకు చిన్నప్పుడు ఆపోజిట్ నువ్వు నాగేశ్వర గారితో యూ గ్రో అప్ విత్ హిమ్, యు ఆర్ ద క్లోజెస్ట్ టు హిమ్. ద పెట్, హి వాస్ దిస్ పెట్. ఇల్లు కూడా రాసి ఇచ్చేసారు. ఇది అన్నపూర్ణ స్టూడియోస్ ఇంకా ఏసీ లేదు, అడిగే ఇంతవరకు ఫ్యాన్ వేయలేదు. ఏమిటి, ఎక్కడ మీ మామయ్య? మీ మామయ్య నాగార్జున మామయ్య, సుప్రీం మామయ్య బారిపోయి ఉంటాడు. ఇందుకే మన ఇద్దరం ఉన్నాం. సో సుమంతన, నువ్వు ఎప్పుడన్నా నాగేశ్వర గారు క్యారెక్టర్ రాస్తావని అనుకున్నావా? అనుకోలేదు. బట్ ఇది ప్లాన్ చేస్తున్నారని తెలిసిన తర్వాత ఒక చిన్న ఇంక్లింగ్ ఉంది. అంటే బయోపిక్ తీస్తే లైక్ యూనో మంచి స్నేహితులు, అంటే ఒకరు లేకుండా ఇంకోరు లేరు కదా. అందుకనే నరనారాయణ సంభూతం ఉంటాను. నాగేశ్వరరావు గారికి నాన్నగారు శుభైక్యం అయిన తర్వాత ఫస్ట్ ఎన్టీఆర్ నేషనల్ అవార్డు బాబాయ్కి ఇచ్చారు. నాగేశ్వరరావుకి ఇచ్చినప్పుడు నేను మాట్లాడే ఆ రోజు స్పీచు ఆయన అన్నారు, చాలా బాగా మాట్లాడావు అన్నారు. అంటే చెప్తున్నాను ఆయన, థ్యాంక్ యూ బాబాయ్, మీ గురించి ఎంత మాట్లాడినా తక్కువే, నాన్నగారి గురించి కానీ మీ గురించి కానీ. దట్ వాజ్ ఐ థింక్ మై బెస్ట్ స్పీచ్ ఐ ఎవర్ గివెన్. 1/2 hour 40 minutes మాట్లాడానండి. అంబా ఆవు అంబా నుంచి మొదలుపెట్టి అసలు అమ్మ నాన్న, అక్కడి నుంచి బాబాయ్ మాట ఎలా వచ్చింది, అక్కడి నుంచి నారాయణలో సంభూతం ఎన్టీఆర్ అని అన్నారు అని శ్రీకృష్ణార్జునుడిలో డైలాగ్ ఉంది. నాన్నగారు నాగేశ్వర అంటారు మన బి సరోజదేవి గారి దగ్గర, అతను ఇదైతే నా అవతార పురుషుడు, తన నారాయణుడు అయితే నేను నరుణ్ణి. ఇది నీకు ఎలా ఉంటుంది సుమంతన చెప్పినప్పుడు? మీరు చెప్పినట్టు ఇట్ వాజ్ వెరీ ఈజీ ఫర్ మీ టు డూ ఇట్. చాలా ఈజీగా, నేను నిజంగా కష్టపడలేదు. అంటే అది అంటే అందరికి బాగానే ఉంది, నాకే దోలు తీరిపోయింది. మీరు మీ డాడీ వేసుకుని అంత గ్రాండ్ ఫాదర్ వేసుకుని బాగానే ఉన్నారు. రానా ఉన్నాడు, ఆయన మొగల్ రామానాయుడు గారు. మీరు మీ నాన్నగారి పాత్ర, మీరు మీ తాతగారి పాత్ర. తాతగారి పాత్ర, ఈయన నాన్నగారి పాత్ర. ఇప్పుడు నాకేమో చంద్రబాబు నాయుడు గారి పాత్ర. సో అంటే నాకు ఇప్పుడు బాహుబలి తర్వాత నుంచి చేస్తున్న సినిమా సరే, ఆ సినిమాకి చంద్రబాబు నాయుడు గారికి ఏ సంబంధం లేదు. మాట చెప్పనా బాబు, ఆర్టిస్ట్ షుడ్ ఆల్వేస్ ప్లీజ్ see we are like everyday commodity, నిత్యావసర వస్తువులు. we are everyday commodity like a toothbrush, a toothpaste, a soap, a shampoo. Artist is like that. So we should not go only for methodical acting or stick to one trend. So that's what I'm saying. ఇంత ముందు చెప్పింది చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరగ రాయాలన్నా మేమే. ఇప్పుడు చరిత్ర తిరిగి రాసేసాం, మళ్ళీ సృష్టిస్తున్నాం. సార్ ఇంకో గెస్ట్ వచ్చారు సార్ మన రౌండ్ టేబుల్ జాయిన్ అవడానికి, నరేష్ గారు. బి సుబ్బారావు, నమస్కారం. రా. అయ్యో, ఇప్పుడు నాకు వయసు 35 సార్. అంటే నా 20 years కెరియర్లో ఆయన హీ వాజ్ వెరీ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఇన్ అవర్ లైఫ్స్. అండ్ ఎలా స్టార్ట్ అయిందో కానీ క్రిష్ వచ్చి చెప్పారు సార్, వచ్చి ఇక్కడ నుంచి అంటే నాకు ఒక పీస్ ఆఫ్ హిస్టరీ చెప్పినట్టుండి సార్. చెప్పినట్టుండి దాని తర్వాత 3 of us went to meet చంద్రబాబు నాయుడు గారు. అండ్ సార్ ఐ థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ మీ ఆల్ ద వే దేర్. అంటే లేకపోతే ఇంత ఒక యాక్టర్కి ఇంత హోంవర్క్ అయితే రాదు సార్. అంటే నువ్వు ప్లే చేయాల్సింది ఈ వ్యక్తి అనేసి ఆయన ముందు కూర్చోబెట్టి అండ్ నాకు ఒక బ్యూటిఫుల్ సెటప్ ఉంది. ఈ సినిమాలో నేను చేసిన పార్ట్స్ అన్ని కృష్ణకు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు చెప్పారండి. సో ఇట్స్ ది యాక్చువల్ పర్సన్. సో దట్ వాస్ ద ఈజీ పార్ట్. నాకు ఆయన వల్ల ఐ థింక్ లైఫ్ గాట్ బెటర్ ఫర్ మీ. నరేష్ గారు, హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అండి ఇన్ దిస్? It is
ఇట్స్ నాట్ ఈవెన్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ. ఐ డోంట్ ఈవెన్ డ్రీమ్ ఆఫ్ ఇట్. నేను నిజంగా ఎన్టీఆర్ గారి బయోపిక్ జరుగుతుందని తెలుసు, ఆయన స్టార్ట్ చేశారని తెలుసు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకరోజు సడన్గా నాకు ఫోన్ వచ్చింది, బాలే. ఆ రోజు పొద్దున్న జిషుకి పరిచయం చేశాను, ఎల్వి ప్రసాద్కి క్యారెక్టర్ చేసిన. ఫస్ట్ టైం దే వర్ షూటింగ్ టుగెదర్. పరిచయం చేసి వెరీ ఫేమస్ యాక్టర్ అండి, క్యారెక్టర్ ఆర్టిస్ట్, హీరో, కమిడియన్ అండ్ ఆల్సో ఉమెన్స్ రోల్స్. ఈజ్ వెరీ నైస్, వెరీ వైబ్రెంట్, వొకేషియస్, స్పార్కింగ్లీ, స్పేరింగ్లీ, క్యాప్టివేటింగ్ అండ్ కూల్ అన్నాను. అనగానే అయిపోయింది. సరే ఇప్పుడు చెప్పు. కూర్చుని ఉంటే ఫోన్ వచ్చింది. అప్పుడే సినిమా ఒప్పుకుంటున్నాను అనమాట. మొదటి రోజు అయిపోయింది, మార్నింగ్ చేసి వెళ్ళాము. అదే చేసేలేను. ఫోన్ చేసి అమ్మా నీ రేట్ ఎంత అన్నాడు. ఈ మన సినిమాకి ఈ సినిమా రేట్ ఏంటి నేను అడగడం ఏంటి, అందులో ఇలాంటి సినిమాకి నేను అడగడం ఏంటి. ఫిలిం ఈజ్ ఎవ్రీథింగ్, ఎంటర్టైన్మెంట్. దెర్ ఇస్ ఎంటర్టైన్మెంట్ ఇన్ దిస్ ఫిలిం ఆల్సో త్రూ ద రోల్స్ ఆఫ్ మిస్టర్ దగ్గుబాటి రాజా, త్రివిక్రమారావు మా బాబాయ్ క్యారెక్టర్, అంటే తమ్ముడు క్యారెక్టరు, తాతగారి తమ్ముడు క్యారెక్టరు. యా, అన్నయ్య హరికృష్ణ అన్నయ్య క్యారెక్టర్లో ఒక తెలియని ఒక హ్యూమర్ ఉంది. మావయ్య క్యారెక్టర్ వెన్నెల కిషోర్. దట్ ఈస్ దెర్ ఇస్ ఎంటర్టైన్మెంట్ ఇన్ దట్. దెర్ ఇస్ ఎంటర్టైన్మెంట్ బిఎస్ సుబ్బారావు's రోల్ బికాస్ I acted in బిఎస్ సుబ్బారావు's direction. I was the lucky one. మీ అండ్ యువర్ ఫాదర్ రామ్ రహీం. మీ నాన్నగారు రహీం చేశారు, నేను రామ్ చేశాను. బికాస్ ఆఫ్ సెంటిమెంట్. సి అవన్నీ పెట్ల అన్ని తీస్తే బోల్డ్ అంత ఉంటుంది. అమ్మగారు ఒకే ఒకసారి అడిగారు నాన్నగారిని, అంటే తాతగారిని, మీ నాయనమ్మ ఒకే ఒకసారి అడిగింది ఆవిడ, ఏమండి మా తమ్ముడికి ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నాడు, మన ఇద్దరు పిల్లలు పెట్టి హరికృష్ణని బాలయ్యని, అంటే ఓకే అన్నారు. మరి 83 దాకా బయట సినిమాలో నేను ఒప్పుకోనివ్వలేదుగా. బట్ సీ ద సెంటిమెంట్. వైఫ్ కాళేశ్వర దాసి, కరుణేశ్వర మంత్రి, భోజేశు మాత, శైనేశ్వరంబ, రూపేచు లక్ష్మి, క్షమయా ధరిత్రి అంటారు. అన్నీ కలబోసిన ఒక మాతృమూర్తి బసవరామ తారకం గారు అమ్మగారు. నాన్నగారు అదృష్టం ఆవిడ. 13 మంది పిల్లలు మేము. ఆ అమ్మగారు రుణం కొంత గౌతమిపుత్ర శాతకర్ణి. ముందు అమ్మగారి పేరు వచ్చి తర్వాత టైటిల్స్తో కూడా బసవరామ తారకపుత్ర బాలకృష్ణ నందమూరి వెనక్కి తోసేసాం. అలాగే ఇవాళ మళ్ళీ నాన్నగారి రుణం. బాబాయ్, బట్ మీరు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో అంత కష్టపడతారు, దట్స్ అనదర్ రుణం బాబాయ్. డోంట్ సే దట్ ఓన్లీ దట్ ఫిల్మ్, బట్ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ యూ హ్యావ్ బీన్ డెవలపింగ్ ఇట్. సో దట్స్ అనదర్ ఇష్యూ. బట్ యా, అది కూడా చేశారు మీరు. ఇంకా అప్పుడే కాకినాడలో షూటింగ్ చేస్తున్నారు. కాకినాడ తీసుకెళ్ళి రిక్షా తొక్, నేను రామ్ రహీంలో మీ రిక్షా తొక్కుతున్నాను. రిక్షా తొక్కాలిరా, సైకిల్ రిక్షా. మా అత్తగారు వాళ్ళ మేడం మీద చూస్తున్నాను. నన్ను అరే రే ఇంత ఎండల్లో ఎవడ సచ్చినోడు ప్రొడ్యూసరు, ఎవడో సచ్చినోడు డైరెక్టరు, ఇలా ఎండల్లో అందమైన మొహన్ ఎలా కందిపోతుందో, రామారావు లాగా ఉన్నాడు ఇతను, రామారావు అబ్బాయి అలాగే అచ్చం అలాగే ఉన్నాడు ఇదే అంటుంటే పుచ్చుకొని ఆవిడ అందంట, మన అల్లుడు అయితే ఎంత బాగుంటుంది అబ్బాయిని. కరెక్ట్గా ఆ ఇంటి అల్లుడిని అయ్యాను ఇప్పుడు నేను. కళ్యాణ్లో సారీ షూటింగ్లో ఉన్న ఫస్ట్ ఫోన్ వచ్చింది. అంటే ఇట్ వాజ్ ఎ డ్రీమ్ ఫర్ మీ, ఈ సినిమాలో ఒక అవకాశం ఉంటుందా అనేది నిజంగా. ఎందుకంటే ఇంతకంటే బయోపిక్ తెలుగులో రాదు. అంటే సినిమా ఒక ప్రపంచాన్ని మార్చింది. ఆ సినిమాతో తెలుగువాడు ఖ్యాతి కీర్తిని ప్రపంచం అంతా చెప్పినటువంటి వ్యక్తి సినిమాలో నేను చేయాలి అనేది ఐ డెంట్ డ్రీమ్. దెన్ ఆయన కృష్ణతో మాట్లాడాను. తర్వాత యాక్చువల్లీ క్యారెక్టర్ అంటే హీ నేరేటెడ్ లైన్ టు మీ, అంటే జనరల్ లైన్ చెప్తూ క్యారెక్టర్. ఇంకా ఆ రోజు ఐ వాజ్ స్టండ్. ఐ టోల్డ్ ఇంతకంటే బయోపిక్ మళ్ళీ రాదు, ఇంతకుముందు రాలేదు, మళ్ళీ రాదు. ఇంతకంటే ఎక్స్ట్రాడనరీ అంటే స్టండ్. ఫస్ట్ అది విధంగా చెప్పాను, ఐఎమ్ లక్కీ టు బీ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. దెన్ ఐ కాల్డ్ హిమ్, ఐ సెడ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ థింకింగ్ ఆఫ్ మీ అని. బిఎస్ సుబ్బారావు గారితో నాకు పరిచయం లేదు, అంటే నాకు తెలీదు, హీ హెస్ వర్క్డ్. అయితే ఆ గెటప్ చూశాను నేను. అది పంపించిన తర్వాత వన్ డే దాని మీద వర్క్ చేసుకుని, ఇంక్లూడింగ్ ఆయన చెవులు కొంచెం అలా ఉంటుంది, ఇవన్నీ వెంట్రుక, ఇవన్నీ కూడా అంటే ఎవ్రీ గెటప్. నేను వెన్ ఐ సా హిమ్ ఫస్ట్ నిజంగా దే వాజ్ టీయర్స్ ఇన్ మై ఐస్, టీయర్స్ ఆఫ్ జాయ్. అంటే రామారావు నేను చిన్నప్పటి నుంచి చూశాను. ఫస్ట్ ఆయన బ్లెస్సింగ్స్తోనే సినిమా స్టార్ట్ అయింది నాకు ఊటీలో. అసలు విజయకృష్ణ ఓపెనింగ్కి ఫస్ట్ సీతారామ కళ్యాణం వేసి ఆవిడ సీతారామ కళ్యాణంలో పాండురంగ మంచం నాన్నగారు పిండి తీసుకెళ్ళారు, రీలు తీసుకెళ్ళి ఇచ్చి అమ్మా విజయమ్మ గారు ఏమని చెప్పండి అన్నారు. అంటే చిన్న కృష్ణుడు ఎన్ని లింక్లు ఎక్కడ ఉంటుందంటే పాండురంగ మంచంలో అమ్మ చిన్న కృష్ణుడు వేసింది,
ఐ థింక్ 8 years 9 years ఏజ్. His mother. రామారావు గారు అంటే ఆయన మేకప్కి ఆయన ఇచ్చినటువంటి ఇది చిన్న కృష్ణుడు వేస్తుందని చిన్న పిల్లమే పారాయణ ఆయన వేసాట. ఇప్పుడు లైఫ్ లాంగ్ పారాయణ, చెప్పి కాళ్ళకి పారాయణ. ఆ ఫోటో అలా పెట్టుకుందాం. On the legs, you know, that altar. ఆ పారాయణ ఇలా For వేసి the legs, he put for his mother. For the స్మాల్ 8 years hands. పారాయణ fingers. వేసి ఆ ఫోటో ఇంకా He was an ఉంది. ఆ artist, ఫోటో born ఎలాగ artist ఉంది he ఇంకా was. పెట్టుకుంది. ఆ ఇంటి మధ్యలో సెంటర్లో ఆ ఫోటో ఉంది. నేను చూపించలేదు నేను. అవునమ్మా. ఇట్ వాస్ ద సెంటర్లో ఉంది. అవును. అయితే పారాయణేసి అమ్మగారిని పిలిచి బసతారకంగా పిలిచి కృష్ణుడు మరి సన్నగా ఉన్నాడు, కొంచెం వెన్నముద్దలు పెట్టండి. వెన్నముద్ద. నెల రోజులు వెన్నముద్ద అన్నముద్ద. అంటే Krishna is butter. అంటే పర్ఫెక్షన్ ప్రతి క్యారెక్టర్లో. ఆయన అంతే కదా, ప్రతి ఆయన character ఆర్టిస్ట్కి అంటే, కూడా ఆయన దుర్యోధన అంటే మినపసుండలు సున్నుండలు ఆల్రెడీ తినేసేవారు ఆయన. ఇప్పుడు బుగ్గలు రావాలి బయటికి, మనిషి భారీగా ఉండాలి. మళ్ళీ కృష్ణుడు అనగానే ఫెమినిటీ నడక అంతా మారిపోతుంది. కర్ణుడు అంటే మళ్ళీ అది Pranita, how is it for you? This is our world. This is where we grew up. మాకు అర్థమై మేము పెరిగిన వరల్డ్ ఇది. So, How is the experience for you? I feel very honored and privileged to be a small part of something so big, and like he said, we're not recreating history but we're making it, and I hope to at least be there in history of, you know, Telugu cinema through this tiny role. No, it's not a tiny like, you know, yeah, it is like a scene wise, yeah, it's a very every role. Is beautiful, And the absolutely. name speaks more than, you know, larger than we, our whatever we are called or we are in the stage. Kalyan, Kalyan we get to. This is very, very special for you, as special as all of us. And I'm not going to ask you anything. You should tell us how it was recreating this. No, నిజంగా బాబాయ్ ఫోన్ చేశారు సేమ్ థింగ్ ఇన్ ది ఈవినింగ్ అండ్ హి సెడ్ నాన్న యువర్ నాన్నగారు రోల్ మీరు ప్లే చేస్తున్నారు, జస్ట్ థింక్ అబౌట్ ఇట్ అన్నారు. నాకు కొంచెంసేపు థింక్ అబౌట్ ఇట్ బాబాయ్, దిస్ నథింగ్ కాల్ థింకింగ్ అండ్ ఎస్పెషలీ వెన్ యూ వాస్, బికాస్ నేను చాలాసార్లు చెప్పాను నేను ఇండస్ట్రీ రావడానికి కారణం బాబాయ్. ఇఫ్ బాబాయ్ వాజ్ నాట్ ది ప్రాబ్లమ్ ఐ వుడ్ హావ్ కమ్. అందరు ఆయనకి తాతగారు ఎలా రోల్ మోడల్, ఫర్ మీ హీ వాజ్ రోల్ మోడల్ బికాస్ బాలగోపాల్ హీ బాట్ మీ టు దిస్ ఇండస్ట్రీ. అంటే ఈ సినిమా అనేది నాకు పరిచయం చేసిన ఆయన. సో బాబాయ్ మీరు ఆలోచించమంటాం ఏంటి, ఆలోచిస్తాం ఏం లేదు బాబాయ్, డన్ ఐమ్ డూయింగ్ దిస్ ఫిల్మ్. సార్ కృష్ణ గారు వచ్చి కథ చెప్తా అన్నారు అండ్ సరే దాటే కథ చెప్పినప్పుడు I was shocked to the core. 3.5 hours చెప్పాను నైట్. It was like almost 2 o'clock by the time we finished. నాకు 5 గంటలు చెప్పాను. Like 3.5 hours చెప్పారు. So I was really very happy. బాబాయ్ ఫోన్ చేసి చెప్పాను. But somehow I didn't have the confidence that I could recreate it. No, frankly. అంటే మా నాన్నగారు ఆయన ఆరా వేరు. నేను కొంచెం I was 76. I was doing a film. సన్నగా ఉన్నాను, ఫిట్ బాడీతో ఉన్నాను. ఆయనేమో రౌద్రంగా ఉంటారు. నాకు అంత రౌద్రం ఉండదు నా ఫేస్. ఆయనలాగా ఉండను నేను. I'm little different. But he had a lot of confidence in me. It was the director who had a lot of confidence. He said, no sir, you will look. And ఎన్నో టెస్ట్ ట్రయల్ చేసి ఫైనల్గా ఒక దానికి ఫిక్స్ అయ్యి చేసిన తర్వాత అప్పటికి నేను I was not confident. I was confident only when I got a call from బాబాయ్. అచ్చు నాన్నలాగా ఉన్నారా, చాలా బాగున్నాం. సో I felt very happy. Yeah. And ఇన్సిడెంట్గా లైక్ వన్ థింగ్ ఇస్ లైక్ 30 years బ్యాక్ బాబాయ్ నన్ను ఇంట్రడ్యూస్ చేశారు ఇండస్ట్రీకి. అప్పుడు కూడా పీబీ ఆర్ట్స్, ప్రియదర్శిని బ్రహ్మణి ఆర్ట్స్, ప్రసాద్ సో ఆ బ్యానర్లో నేను వచ్చాను ఫస్ట్. మళ్ళీ అగైన్ ఎన్బికే ఫిల్మ్స్తో అగైన్ వీఆర్ డూయింగ్ ఇట్ టుగెదర్. సో ఇట్స్ అన్ ఆనర్ అండి. I only felt little bit is my dad is like he should have been there, you know, to see this. I would have been a fantastic thing. And I like, no, one thing what you said is right. ఎన్టీ రామారావు తర్వాత ఆరు హరికృష్ణ అన్నయ్యకి ఫ్యామిలీలో ఇంకెవ్వరికి లేదు. నాన్నగారు తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఒక శ్రామికుడిగా శ్రమించిన ఒక శ్రామికుడు హరికృష్ణ గారు. ముక్కుసూడితనం, ఆయన అనుకున్న లక్ష్యాలు సాధించడానికి అసలు లాభ నష్టాలతో బేరుజు లేకుండా ఆయన దారిలో ఆయన వెళ్ళే మనిషి. నాకు ఈజీ ఎందుకు ఏంటంటే టు ప్లే ద రోల్ ఇస్ బికాస్ ఆఫ్ బాబాయ్. అంటే నాన్నగారిని ఐ స్టార్టెడ్ లుకింగ్ ఎట్, నాకు 10 years వచ్చేదాకా మా నాన్న పెద్ద చూడలేదండి. ఆయన సేపు నాన్నతో ఆయన ఎప్పుడూ 4 గంటలు నాన్న దగ్గర నేను 8 గంటలు పడుకుంటే ఆయన 10 వచ్చేవారు. నాకు అసలు మా నాన్నగారు ఎలా ఉంటారు, ఎలా మారుతారు పెద్ద నాకు తెలియదు. 10 years ఆయన ఒక మొండిగట్టం, మనసేమో వెన్నెల కరిగిపోయే రకం. అటువంటి వ్యక్తిత్వం అది ఆయనకే సొంతం హరికృష్ణ అన్నయ్యకి. So it was Babai who made it very easy for me because all the scenes I had was with Babai combination. So he used to tell me, "Enter like naana ela nadustaru ila maartaru." Oh, okay. So he's seen him more. He was brought up with him. So it was very easy because Babai was there. Frankly to say, because nenu ma naannagani 10 samvatsaralu choledu, then his panda changed.
but when he was young, how was he? How radical he was. Like that అదంతా బాబాయ్ చెప్పడం లొకేషన్ ఇలా మాట్లాడు ఇలా ఉండు ఇలా ఓకే. చాలామంది ఆర్టిస్టులకి బాలా వాజ్ గ్రేట్ హెల్ప్. నిజంగా నాకు బిఎస్ సుబ్బారావు గారు అసలు తెలీదు. నేను ఆయన విగ్రహం చూశాను, ఆ గెటప్ పంపించాను చేసి సూపర్గా ఉందన్నారు కృష్ణ గారు. ఐ ఫెల్ట్ హ్యాపీ, పర్ఫెక్ట్గా వచ్చింది, ఏది ఉందో అదే వచ్చింది. దెన్ ఎంటైర్ బాడీ లాంగ్వేజ్, బిఎస్ సుబ్బారావు బాడీ లాంగ్వేజ్ గివెన్ బై బాలయ్య. నిజంగా ఐ షుడ్ థ్యాంక్ యూ. అంటే ఆయన మనం ఏమనుకుంటాం ఆ రోజుల్లో మనుషులు అంటే చాలా సీరియస్గా. నాతో అలా వాడు చెప్పించుకుని చేయించుకున్నారు ఆయన ఈ చేత. అది నా పాత్ర కూడా ఇప్పుడు మీ నాన్నగారి డైలాగులు కాకుండా ఇప్పుడు మా తాతగారి డైలాగులు కూడా మీరు అంత బట్టి పట్టేశారు కదా, ఎన్సైక్లోపీడియా కదా. నో బట్ యూస్ కాదు, మీరు చెప్పేవారు చిన్న చిన్న నువాన్సెస్ నేను యాక్ట్ చేసేటప్పుడు. యూ రియలీ హెల్ప్. సో క్రిష్ అందరు చెప్పారు, ఎవ్రీవన్ టోల్డ్ దేర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఫిల్మ్. నువ్వు ఎన్టీ రామారావు గారిని ఎలా చూసావు? ఫ్రమ్ ఏ ఒక ఇన్నోసెంట్ మ్యాన్, ముక్కుసూటిగా ఖచ్చితంగా ఉండే ఒక రిజిస్ట్రార్, బాగా చదువుకుని బిఏ అయ్యి ఒక రైతు బిడ్డ, పాల వ్యాపారం చేసుకుని ఒక రిజిస్ట్రార్ అయిన వ్యక్తి, మనస్సు నిష్కల్మషంగా, ఒక అద్భుతమైన అందమైన మనసు, ఒక భార్య, ఒక బిడ్డ. అలాంటి అతను ఇండియాస్ ఫస్ట్ సూపర్ స్టార్, బికేమ్ ద గాడ్ టు ఒక తెలుగు జనానికి. అది ఢిల్లీని వణికిచ్చిన వ్యక్తి దాకా, ఒక కథానాయకుడు, ఒక సామాన్య ఆర్డినరీ మ్యాన్ ఫస్ట్, బట్ హూ హ్యాస్ ఎక్స్ట్రాడినరీ స్పిరిట్ ఇన్ సైడ్. సో ద బ్యూటీ ఆఫ్ ఎన్టీఆర్ ఫర్ మీ ఈజ్ టు క్యాప్చర్ దట్ ఇన్నోసెన్స్. ఇందా బాలయ్య గారు అన్నారు, ఆయన ఫస్ట్ వాళ్ళిద్దరి మధ్య జరిగే ప్రతి సంభాషణ నేను నవ్వుతాను ఉంటాను, వాళ్ళిద్దరి మధ్య జరిగే సంభాషణ నేను నవ్వుతాను ఉంటాను, వీళ్ళిద్దరి మధ్య జరిగేది వాళ్ళిద్దరి మధ్య జరిగేది అన్నమాట. దెర్ ఈస్ ఎ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్. అన్ఇమాజినరీ హైట్స్కి ఒక వ్యక్తి అచీవ్ చేయొచ్చు అనేది అన్నమాట. టు క్యాప్చర్ దట్ ఈజ్ ద ఎసెన్స్. మీరు అన్నట్టు ఆ ఫినామినా ఆఫ్ ఎన్టీఆర్ క్యాప్చర్ చేయడానికి వాట్ ఐ డిడ్ వాజ్, ఫస్ట్ ఈ కథ రాసినప్పుడు ఇట్ కేమ్ 4.5 hours. బాలకృష్ణ గారితో ఫస్ట్ చెప్పినప్పుడు నేను, సార్ ఇది 2 ఇంటర్వెల్స్ ఇద్దామండి అన్నాం. రామారావు గారిని ఇప్పుడు మనం బయట చూసిన రామారావు గారు కాదన్నమాట, బయట చూసిన బిఎస్ సుబ్బారావు గారు కాదు. దెర్ ఈజ్ ఎ గ్రేట్ 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 క్రీచర్. ఆయనలో ఇన్నోసెన్స్ ఉంది, ఆయనలో చిన్న బాధపడే ఉంది, అది క్రియేట్ చేయడానికి. దెన్ టు కమ్ హియర్, ఆయన పంచకట్టు దగ్గర నుంచి లుక్స్ వైజ్ బాలకృష్ణ గారు ఒకసారి రుక్మంగర్ గారు చెప్పారన్నమాట, బాలకృష్ణ గారిని తారకమ్మ గారు అంటూ ఉండేవాళ్ళంట, వీడికి అన్ని వీళ్ళ నాన్న పోలికలు వచ్చినాయి. వీడంటే మీ అమ్మగారు అన్నది బాబు, వీడికి అన్ని వీళ్ళ నాన్న పోలికలు వచ్చినాయని. అది గెటప్ ప్లేస్తే అలా ఉండక ఇంకెలా ఉంటారు బేసికల్గా. నో, ఆయన వచ్చినప్పుడు ద ఫస్ట్ డే విత్ ద విగ్ అండ్ ఈ సెటప్ అంతా, హీ హ్యాస్ టు గెట్ ఇక్కడ దా బాల్ తీసుకొని ఇది మొత్తం అది వేసుకొని ఆ ఖద్దరు ఆయన వేసేది ఆ పంచకట్టుతో వస్తే, అవును అబ్సల్యూట్లీ యా, అది సేమ్ ఏజ్ బేసికల్లీ. ఆ ఏజ్లో ఆయన ఈ కేమ్ ఇన్ ఒక 62 years. ఫస్ట్ డే ఆయన ప్లే చేసింది 60 years. ఆయన వచ్చినప్పుడు నేను ఆశ్చర్యపోయాను అన్నమాట. చెవులకి ఇది హీ మేడ్, ఎవరికీ లేదు ఇది కావాలని ఆయన వెనక చెవులు కోటు పెట్టుకుని ఇదంతా వచ్చి, క్రిష్ ఇది ఉందా, ఇది నేను ఇస్తున్నాను, పొట్ట తర్వాత కావాలంటే ఒక పొట్ట రావాలని. తర్వాత ఆమె వచ్చిన రోజు ఎగ్జాక్ట్లీ చూడంగానే మేము అందరం అచ్చం కృష్ణ కుమార్ గారిలా ఉంది, సేమ్. And one thing very important, what I saw the whole film, he was a great spirit of success and inspiration anamata. Every scene, everyone can take. Even as an audience, you said when you're bad, you're going through a bad phase, adi ela manam nuncho atlanti scenes, it's very life changing. And hats off to Krish and writer Sai Madhav Gari. The way he created, the way he punched them, the way he... రామారావు లైఫ్ ఏంటంటే, he never used to think with his mind, more with the heart. Right? He's a very emotional man. No, with the heart. He's a very emotional person. దీంట్లో డైలాగ్ ఉంది కదా, ఎల్లి ప్రసాద్ గారు అంటారు, మొట్టమొదటిసారి ఇండస్ట్రీలో ఒక సినిమా కావాల్సిన ఆవేశాన్ని చూస్తున్నాను డైలాగ్ ఉంది. ఆ ఎమోషన్ అనేది he conveyed, it was conveyed very beautiful in every scene, especially వెనక్కి వెళ్ళిపోతున్నప్పుడు అబ్బా స్టేషన్లో వాట్ అ సీన్. నిజంగా నేను డబ్బింగ్ చెప్తూ I was all of us. ప్రతి ఒక్కళ్ళండి ఇప్పుడు ఆయన వాళ్ళిద్దరు వెళ్ళి దివిసీమ తర్వాత ఆయన వెళ్ళే సుమంత్ గారు చెప్పారు, క్రిష్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ సీన్, ఐ వాంట్ దట్ సీన్. మీరు చెప్పారు బేసికల్గా తను ఇరుగు పొరుగు తను చేసినప్పుడు షీ డబ్ ఫర్ హర్ సెల్ఫ్ అన్నమాట. బ్రిలియంట్ ప్రణీత. ఇప్పుడు నాకు ఎందుకు డబ్బింగ్ చెప్పలేదు తెలుగులో అనిపించింది. దట్ ఎక్స్ప్రెషన్ యూ గేవ్ ఆఫ్టర్ ఐ లీవ్, ఈవెన్ గుమ్మడి గారు కూడా రామారావు అంటే ఏదో సంథింగ్, రామారావు అంటే ఐఎమ్ నాట్ టెలింగ్ వై, చాలా సీరియస్ అంతవరకు చేసి ఉంటారు. బ్రిలియంట్ ఎక్స్ప్రెషన్.
ఏంటంటే దట్ ఎక్స్ప్రెషన్, ద డైలాగ్ మనసులో పెట్టుకుని మరి సో ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ సీన్స్. ఈ సినిమా మేబీ చాలా సినిమాలు చూసాము. ఆవిష్కరిస్తుంది ఈ సినిమా. నట్స్ నాట్ ఓన్లీ ఎన్టీఆర్ బయో, కనెక్టెడ్ క్యారెక్టర్స్, సో మెనీ, ఆల్ ఆఫ్ us we did justice to our roles అండి. ఇప్పుడు చాలా మందిని అడిగారమ్మా, బాబు మీ నాన్నగారు చేసిన సినిమా పాత్రలు ఏ పాత్ర, నాన్నగారి పాత్ర ఏ చేస్తానన్నది ఇప్పటిదాకా ప్రపంచంలో ఎవరు చేయలే. అంటే చేయలేదు, ఇంకో నేను కాదు, నాకు అవకాశం వచ్చింది. ఇన్ని గెటప్లు ఎవరు చేయలేదు, ఇన్ని తక్కువ రోజుల్లో సినిమా 2 పాటలు. అసలు ఎప్పుడు స్టార్ట్ చేసాం అన్నది ఐ కాంట్ ఈవెన్ రిమెంబర్. డబ్బింగ్ చెప్తా ఉంటే ఎఫిషియన్సీ కంటే అంటే ఐ థింక్ అందరికంటే ఎక్కువ కష్టపడింది నేను. ఫ్రాంక్లీ టు సే I'm center ragging or మీరు కష్టపడినంత ఎవరు కష్టపడలేదు. I tell you. I have to tell one thing also. చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు నాన్నగారితో ప్రయాణం చేసిన చాలా క్యారెక్టర్స్ సినిమాల్లో లేనివి కూడా ఉన్నాయి, మేము చూపించినవి. బట్ వన్ థింగ్ ద మోస్ట్, ఐ మీన్ డైరెక్టర్స్లో నాకు ఎక్స్పెషల్ నా మెంటాలిటీ, నా మైండ్ సెట్కి సెట్ అండ్ డైరెక్టర్స్ చాలా తక్కువ మంది. ఐ మీన్ ఐఎమ్ ఏ టెక్నీషియన్ దాన్ అన్ ఆర్టిస్ట్ దేర్, బికాస్ బోత్ sides of the coin always NTR had, father had. One was a technician, the other was an actor. He did so many experiments. No, it's a great team we got, and like Baba handled the way he lights. Keeravani garu. వాడి ఫాదర్ 2 పాటలు రాశారు, దాని తర్వాత మన సిరివెన్నెల And Sai Madhav. So 18 నాకు ఇప్పటికీ కూడా now when did we start? మనందరినీ మిక్సింగ్ లో చూస్తా ఇప్పుడు. when did we start? No, why? when it got over, like the first part got over, second part is also almost done, another 5%. కంప్లీట్లీ అండి. అండ్ నాకు నిన్న చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ డబ్బింగ్ థియేటర్లో మళ్ళీ సినిమా చూసాను. అంటే వేరేలాగా నా ఫర్ అనదర్ ఫిల్మ్ ఐ లుక్. ఇప్పుడు ఈవినింగ్ దే వాంట్ టు రికగ్నైజ్ యు. అసలు సార్ నేనే గుర్తుపట్టలేదు సార్ డబ్బింగ్ థియేటర్లో. ఇప్పుడు ఏంటి ఎలా కాదు మాట్లాడారు, ఎలా మాట్లాడేవారు చంద్రబాబు నాయుడు గారు. వెరీ హ్యాపీ బికాస్ ఆఫ్ దాట్. జయలలిత ఒక ఆర్టిస్ట్ ఉంది కదా, మన లారీ డ్రైవర్లో పాట చేసింది. ఆవిడ అందరూ ఆ పేరుతో పిలవడం మొదలు పెట్టారు. పంపు ఇది బోరింగ్ పాప అని పిలవడం మొదలు పెట్టారు. అలాగే జయప్రకాష్ రెడ్డి గారు చూడండి, సమరసింహారెడ్డిలో ఇప్పుడు కూడా బయటకు కల్పిస్తే జయప్రకాష్ రెడ్డి గారు అనరు, వీరరాఘవరెడ్డి అని పిలుస్తారు బయట జనం. ఇవాళ వి ఆల్ ఆర్ లైక్ దట్. దే విల్ నాట్ కాల్ యూ, దే విల్ ఫర్గెట్ యూ విత్ యువర్ నేమ్స్, దే విల్ కాల్ యూ విత్ ద రోల్స్ నేమ్స్. ఇప్పుడు గెట్టని తీసామా చంద్రబాబు నాయుడు అంటారు, రాణా అనరు, చంద్రబాబు నాయుడు అంటారు. 100% రాణా మర్చిపోమ్మా గెట్టని తీస్తే. అంటే ఆయనకు బాగా టెన్షన్ అండి. ఇప్పుడు నువ్వు మాత్రం గెడ్డం తీస్తే మాత్రం గెడ్డ ఉంటేనే రాణా, గెడ్డం తీస్తే చంద్రబాబు నాయుడు అంటారు. లైక్ దట్ త్రిపురామరావు, నే సుబ్బారావు, నాగేశ్వరరావు, వీఆర్ గోయింగ్ టు బీ ఎవర్ లివింగ్ విత్ దోస్ legendary names. That is the opportunity we got. We did it. We did justice. We all did justice. I'm very thankful to all of you as a producer. Thank you, sir. Thank you very much. And I loved working with you, sir. I'm hoping to do many more films like this. And Krish, thank you for choosing me again and making movies. We'll do well. We have to. ఇక్కడి నుంచి చెప్తున్నాను, సినిమా ఇక్కడి నుంచి సినిమా కథలకు కానీ ఒకటి డిసిప్లిన్ అంటే నేనేది ప్రొడ్యూసర్ దృష్టిలో పెట్టుకుని కానీ ఇక చూసుకోండి సినిమాలు ఎలా శరవేగంగా వెళ్తాయి. ఇక ఇక్కడి నుంచి ఈ సినిమాతో స్టార్ట్ అవుతుంది. It will be a beautiful year, beginning of a great year with N.T. Ramarao garu. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.